ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యముల నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని వాక్యంలోంచి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వాక్య భాగాన్ని మనం చదువుకుని మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగున నియమించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. అందరు ఇంకా చక్కగా నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించండి. ప్రభుచితమైతే దేవుని ఆత్మ సహాయము వలన విలువైన విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు వేరువేరు భక్తుల ద్వారా వేరువేరు కాలాలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రభువారు రాయించి ఉంచారు. మనం చదువుకున్న వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదివాం. ఇది అపోస్తుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక. ఈ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమందరము విశ్వాస విషయములో ఏకత్వము పొంది దేవుని కుమారుని విషయములో, జ్ఞానం విషయములో ఏకత్వము పొంది సంపూర్ణమగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగా మారాలని ఆయన ఎలాగున నియమించెను అన్నాడు. దేవుడు ఏం నియమించాడు? సంఘము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారముగా ఈ రోజున సార్వత్రిక సంఘం మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని దేవుడు నియమించాడు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ రోజున సార్వత్రిక సంఘమైన నీవైనా నేనైనా రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మములోకి వచ్చిన తరువాత మనందరము కూడా చేయవలసిన పని ఏంటంటే, మనము యేసువలే మారాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా మారాలి? యేసువలే. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణత దేవుని వాక్యంలో చెప్పబడింది. ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారముగా మనము ప్రభు సన్నిధిలో మారాలట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంపూర్ణులుగా ఎందుకు మారాలి మనం? ఒక వ్యక్తి సంపూర్ణుడుగా మారకపోతే ఏమవుద్ది? ఇక్కడ చాలామంది ఎప్పుడో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, యవనస్తులు కూడా ఉన్నారు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను. రక్షణ పొందని వారు త్వరగా రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు సంపూర్ణమగుటకు ప్రయాసపడండి. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. సంపూర్ణత లేకుండా దేవుడు ఏమి చేయడు. మీరు దేవుని వాక్యంలో ఆదికాండము 15వ అధ్యాయం ఒకసారి రండి. దేవుని వాక్యంలోంచి ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. చదవండి, మొక్కలు చదువు. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో దేవుడు చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవునితో ఒక మాట అడిగాడు. యెహోవా వాక్యం మాట అబ్రహాము యొద్దకు వచ్చి, అబ్రహామా, నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నీ బహుమానమును అత్యధికం చేశాను అని దేవుడు చెబుతా ఉంటే అబ్రహాం అన్నాడు, ప్రభువా, ఏమి ఇస్తే నాకేమి లాభం? నాకు సంతానము లేదు కదా. నా యావదాస్తికి నా ఇంటి పెదదాసుడైన ఎలియాజరు వారసుడైపోతాడు కదా అని ఒక బాధతో దేవునితో ఒక మాటను అబ్రహాము చెప్పాడు. అబ్రహాము చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతతి వారు ఇదిగో నీ ఇంటికి పెదదాసుడైన ఎలియాజరు అవడు, నీ గర్భములో నుండి పుట్టిన వాడే నీకు వారసుడవుతాడు అని చెబుతూ, నీ సంతతి వారు ఎలా వస్తారు, వారు ఎక్కడికి వెళతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో ప్రియులారా అబ్రహాముతో దేవుడు ముందుగానే మొత్తం తేటగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సంతతి వారు తమది కాని దేశములోకి వారు వెళ్ళి వారికి వీళ్ళు దాసులై ఉంటారు. 400 సంవత్సరాలు వారికి బానిసలుగా ఉంటారు. ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తరువాత నేను మిక్కిలి ఆస్తితో నీ సంతానమును బయటికి తీసుకొస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 400 సంవత్సరాలు ఎందుకు ఇజ్రాయేలీలు ఐగుప్తులకి దాసులుగా ఉండాలంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చి నివాసం చేసే కనాను ప్రాంతం ఉంది. ఈ కనానులో అమోరీయులు ఉన్నారు. ఈ అమోరీయుల యొక్క అక్రమము దేవుని సన్నిధిలో సంపూర్ణము కాల. దేవుడు ఇజ్రాయేలు వారిని, అబ్రహాము సంతానమును తీసుకొచ్చి ఆ కనానులో దేవుడు నాటాలి అంటే, ఆ కనానులో పెట్టాలంటే, అక్కడ నుండి అన్యజనులు వెళ్ళగొట్టాలంటే వాళ్ళు చేసిన పాపము సంపూర్ణమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలి, ఇక్కడ దేవుడు నీ పట్ల నా పట్ల ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి పాపమైనా సరే, ఒక వ్యక్తి పరిశుద్ధత అయినా సరే, సంపూర్ణము లేకుండా ప్రభువారు ఏమీ చెయ్యనే చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇంకో కొంచెం లోతుకు వస్తే ఆదికాండము 18వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. అమ్మా 18-20 20 చదవండి. సారీ. వారు సంపూర్ణముగా చేశారో లేదో సొదొమ గొమొర్రా పట్టణాల గురించిన మొరట ఆయన సన్నిధికి చేరిందట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా చేరింది ఏమండి? ఆ యొక్క భూమి మొరపెడతా ఉంది. దేవుని వాక్యం జకర్యా గ్రంథంలో అన్నాడు, మీ ఇంటికున్న దూలములు మొరపెడతాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపమట గొప్పదిగా, ఘోరమైనదిగా, దాని యొక్క మొరట దేవుని సంధికి వెళితే వాళ్ళు సంపూర్ణముగా చేశారో లేదో తెలుసుకోవటానికి నేను కిందకు వచ్చానని దేవుడు అబ్రహాముతో
చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు వారు సంపూర్ణముగా పాపం చేసి ఉంటే ఏం చేస్తారంటే దేవుని తీర్పు అనేది ఆ పట్టణం పైకి వచ్చింది కదా. అంటే ఆ మొర నిజమే, వాళ్ళు సంపూర్ణంగా ఆ పాపాన్ని చేశారు. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయటానికి ప్రియులారా దిగివచ్చి ఆ పట్టణమును అగ్నిగంధకాలు చేత దేవుడు కాల్చివేసేసాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నేను అంటే సంపూర్ణత లేకుండా, అది పాపమైనా సరే పరిశుద్ధత అయినా సరే, సంపూర్ణత లేకుండా నీ పట్ల నా పట్ల దేవుడు ప్రియులారా ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు సంపూర్ణులుగా మారాలి? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణులుగా మనం ఎందుకు మారాలి? మీరు దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసు అనే సంఘం ఒకటి ఉంది. ఈ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఒకసారి మీరు రాయుము. నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. జాగరూకుడవై చావనై ఉన్న వాటిని నీవు బలపరుచుకో. స్తోత్రం కలుగును గాక. సార్దీసు సంఘం 7 సంఘాలలో ఒక సంఘమైన సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతూ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా చెప్పాలి, కనబడలా. నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే. నీవు మృతుడివే, బ్రతుకుతున్నావు, రోజు లేస్తున్నావు, తింటున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ నువ్వు ఎలా ఉన్నావంటే ఆత్మలో నీవు మృతుడుగానే ఉన్నావు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. సంపూర్ణతను కోరే దేవుడు. ఆయన ఎంత సంపూర్ణుడో తన బిడ్డలు కూడా అంత సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ నెల పోతే వచ్చే నెల 28 నుండి క్రిస్మస్ స్టార్ట్ అవుద్ది. ఈయన అందరు మొహాలు వెలిగిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతా. ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎదురుగా మీరు ఒక 10,000 రూపాయలు పట్టు చీర తీసుకుని మీ పిల్లకు మీ అబ్బాయికో 200లో తీసుకుంటారా? తల్లిదండ్రుల నేచర్ ఏంటంటే మనకున్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా చెప్పాలి. మనకే ఇంత ఇది ఉంటే దేవుడు అన్నాడు, నేను ఎంత పరిశుద్ధుడనో మీరును అదే లెవెల్. దేవుడు కోరుతున్నాడు నీ నుండి, నా నుండి. దేవుడు కోరుతుంది ఏంటంటే నేను ఎంత సంపూర్ణుడినో మీరు కూడా అంత సంపూర్ణులుగా మారాలి. ఇంతకి సంపూర్ణత అంటే ఏంటండి అసలు? సంపూర్ణత అంటే ఏంటి? ఒక మాట చెప్తాను, అర్థమయ్యేలా చెప్తా. ఒక ఇల్లు కట్టాం, స్లాబ్ వేసాం, ప్లాస్టింగ్లు చేసాం, కింద రాయి వేయలేదు, తలుపులు పెట్టలేదు, అది కంప్లీట్ అయిపోయినట్టేనా? ఆ ఇల్లు సంపూర్ణత చెందాలంటే కింద స్టోన్ వేయాలి, పైన సీలింగ్ వేయాలి, ఇంటీరియర్స్ పెట్టాలి, లైటింగ్ పెట్టాలి, పెయింటింగ్ అయిపోవాలి. మనం వచ్చి ఇంకా ఏ పని చేయటానికి ఏ పని లేకుండా ఎలా ఉంటుందో అప్పుడు దానిని సంపూర్ణతగా చేశారన్న ఒక ఇది ఉంటుంది. అలానే ఇప్పుడు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత. ఆయన ఎలాంటి వాడు ఏమండి? సంపూర్ణుడు. దేవుని వాక్యం చెబుతుంది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత
యేసులో నిక్షిప్తమై ఉందంట. ప్రైజ్ ద లార్డ్. సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు వారు ఎవరు చెప్పండి? సంపూర్ణమైన ఆయన దేవుడు, రెండు సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణమైన మానవుడిగా ఎందుకు వచ్చాడంటే అది నీ కొరకు నా కొరకే ప్రభువారు సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునికి ఉన్న సంపూర్ణత, ఆయనలో ఇంత ఒక వెంట్రుకు వారసు కూడా పాపం అనేది మనం చూడలేము. ఆయన నోటి మాటలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన పడకలో కానీ, ఆయన నడకలో కానీ, తలంపులో కానీ, ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలో పాపం ఉన్నదా అని ఛాలెంజ్ విసిరాడు. ఈరోజు కూడా బైబిల్లో ఉన్న తప్పులు చెబుతున్నారు కానీ యేసు ప్రభులో ఉన్న పాపను గురించి ఈరోజు వరకు ఎవడు కూడా ఛాలెంజ్ చేయలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే బైబిల్లో ఉన్న తప్పులంటే బైబిల్లో భక్తులు చేసిన పాపాల గురించి ఎత్తి చూపిస్తున్నారు కానీ యేసు ప్రభులో ఈరోజు వరకు యేసు ప్రభుని గురించి మాట్లాడటానికి కూడా ఈరోజు కూడా ఎవరికి కూడా అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎంత సంపూర్ణుడో ఇప్పుడు దేవుడు కోరుతుంది ఏంటంటే మనము కూడా అంత సంపూర్ణులుగా మారాలి. ఎందుకు మారాలి? సంపూర్ణత లేకపోతే ఏమవుద్ది? దేవుని వాక్యంలోంచి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. 6 మాసములు గోపురస తైలముతోను క్రియల కొరకు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. పరిమళ క్రియలు చేయు కాలము. అంతఃపురములో షూషాను కోటలో చాలామంది కన్యకలు ఉన్నారు. ఈ కన్యకలందరికీ 12 మాసాలు సమయం ఇవ్వబడింది. ఈ 12 మాసాలలో వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే తమ్మును తాము శుద్ధీకరించుకోవాలి. ఆమేన్, స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఈ 12 మాసాలు ఈ కన్యకలందరూ చేయవలసిన పని ఏంటి? 6 మాసాలేమో గోపురసముతోను, 6 మాసాలు సుగంధ తైలముతోను ద్రవ్యములతోను తమ్మును తాము ఏం చేయాలి అంటే రాజు యొద్దకు వెళ్ళాలంటే వెంటనే వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు తమ్మును తాము శుద్ధి చేసుకున్న తర్వాత, కడుక్కున్న తర్వాత సంపూర్ణమైనప్పుడే రాజు యొద్దకు వారు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? లేకపోతే సంపూర్ణం అవలా ఏమవుద్ది? రాజు యొద్దకు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. రాజు యొద్దకు వెళ్ళాలని చేయవలసిన పని ఏంటి? 12 మాసాలు నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. నీలో ఉన్న మచ్చ, ముడత, డాగు, కళంకము, అవిధేయత, పాపము, శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన భీతి, ఇదంతా కూడా నీలో పోవటానికి, రాజుని వివాహం చేసుకోవటానికి ఎస్తేరుతో పాటు షూషాను కోటలో చాలామంది కన్యకలు వీళ్ళందరూ
వీరందరికి ఇచ్చిన పని ఏంటయ్యా అంటే, వీరు 12 మాసాలు రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి, తమ్మును తాము కడుక్కోవాలి. పరిమళ క్రియలు, సువాసన వారిలోంచి బయటికి రావాలి. అప్పుడే వీళ్ళు రాజు యొద్దకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షూషాను కోటలో ఉన్న కన్యకులు ఎస్తేరు అహర్షరోసు అనే రాజు దగ్గరికి వెళ్ళటానికి 12 మాసాలు సమయం ఇవ్వబడినట్లుగా నీకు నాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వివాహము చేసుకోవటానికి, వధువు సంఘముగా ఎత్తబడటానికి ఈ కాలము, రక్షణ పొందిన ఈ కాలములో నీవు నేను చేయవలసింది ఏంటయ్యా అంటే, మనము సంపూర్ణులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ కాలము సంపూర్ణమవ్వాలి. లేకపోతే రాజు యొద్దకు వెళ్ళటానికి నీవు సంపూర్ణ సిద్ధి పొందకుండా, నేను సంపూర్ణ సిద్ధి పొందకుండా మనము ప్రభు యొద్దకు వెళ్ళి ఆయనను వివాహము చేసుకోవటానికి అసలు అవకాశమే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ తిప్పలేని ఎందుకు? ఏ తిప్పలో? ఉయ్యి నుంచి మేము రావటం ఎందుకు? అయ్యగారు సంఘాన్ని సిద్ధపరచడం ఎందుకు? ఆయుతపరచడం ఎందుకు? సమాజముగా మనము కూడటం ఎందుకు? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఇలాంటి కూడికలు, మళ్ళీ సభలు, ఇదంతా ఈ ప్రయాసంతా ఎందుకు చెబుతారా? ఎందుకంటే మనము రేపు ప్రభుని వివాహము చేసుకోవటానికి వెళ్ళే కాలము సంపూర్ణమవుతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈ టైంలో, ఈ పీరియడ్లో మనం చేయవలసింది ఏంటంటే, మనలను మనము శుద్ధి చేసుకుని ఏ మచ్చ, డాగు, ముడత, కళంకం ఏది కూడా లేకుండా రెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ ప్రభుని వివాహం ఆడటానికే ఈ ప్రయాస అంతా కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మాట మీ అందరికి చెప్తా. అమెరికా వెళ్ళాలనుకున్నావు, పాస్పోర్ట్ వచ్చింది, అమెరికా వీసా కూడా వచ్చింది, 2 లక్షలు పెట్టి టికెట్ కూడా కొన్నావు. టైంకి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళా. నా మాట మీకు అర్థమైందా? టైంకి ఏమవుద్ది? పాస్పోర్ట్ వేస్ట్ అయిపోద్ది, వీసా నీకోసం మళ్ళీ వస్తా ఫ్లైట్ ఏమన్నా. ఇంత భక్తి చేసి ఇన్ని దినాలు కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి పిల్లల రేపొద్దున్న ఆ ఘట్టములో మనము ఎత్తబడకపోతే మనకి మించిన దౌర్భాగ్యుడు లేడు అని కొరింథీ పత్రికలో పౌలయ్య గారు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ప్రయాస అంతా కూడా ఎందుకయ్యా అంటే, ఈ ప్రార్థనలు, ఈ జాగరణలు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీళ్ళు, ఈ యొక్క ప్రసవ వేదన ఎందుకయ్యా అంటే, నీవు నేను రేపొద్దున సంపూర్ణులుగా మార్చబడి ఆ మధ్యాకాశములో ప్రియుడైన యేసయ్యను వివాహము చేసుకొనటానికే. ప్రైజ్ ద లార్డ్. ఒక వచనం పాడదాం. వధువునై నేను పాడతారా? వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు హృదయ నీ నామము హల్లెలూయా. వధువులమై మనం ఏం చేయాలి చెప్పండి?
ప్రభువుని చేరాలి. చేరాలి అంటే మనకేముండాలంటే సంపూర్ణత ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిరియా దేశానికి యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను మేనమామ కాబట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత రాహేలును ఇష్టపడ్డాడు యాకోబు. ఇష్టపడిన తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేయి. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు లాబాను. సరే 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆ దినాలలో సిరియా దేశంలో వివాహాలు ఎలా ఉండేయంటే ఆరు బయట ఒక పెద్ద గుడారాన్ని వేసేవాళ్ళట. ముందెళ్ళి పెళ్లి కుమారుడిని అక్కడ పెట్టి లోపలికి ఆ గుడారంలో పెట్టి మరలా పెళ్లి కుమార్తెని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి విడిచిపెట్టి వచ్చేవాళ్ళు. పెళ్ళి అయిపోయేది. లాబాను చేసిన పని ఏంటంటే రాహేలుని ఇవ్వకుండా లేయనిచ్చి పెళ్లి చేశాడు. లాభం దెబ్బ కంటే మనోళ్ళు పగలు పెట్టుకున్నారంట వివాహాలు. స్తోత్రం. ఎవరి దెబ్బకి? లాభం దెబ్బగా. రాత్రి వివాహాలలో పోయి ఎలా వచ్చినాయి? పగలు వివాహాలు వచ్చేసినాయి అంట. తుళ్ళిబడి లేచాడు ఉదయాన్నే. పరిగెత్తుకుంటా లాభాని వద్దకు వచ్చి, నువ్వు నాకు చేసింది ఏంటంటే, ఏం చేసిన అల్లుడు అన్నాడు. నువ్వు నాకు రాహేలుని ఇస్తానని చెప్పి లేనిచ్చో. ఏమైంది అల్లుడు అంటే, నేను ఇక్కడుంటే అడు చూస్తున్నావు అన్నాడు. స్తోత్రం. ఎడు చూస్తుందంట? ఇక్కడుంటే జబ్బు కలదు కదా, అడు చూస్తుంది. కాబట్టి ఆమె నాకు వద్దు అని చెప్పి తృప్తి చెందలేకపోయాడు యాకోబు. లాబాను అన్నాడు, నీకు రాహేలు కూడా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నాడు. ఇక్కడ తన ప్రక్కన భార్యగా ఉండటానికి జబ్బు కళ్ళది లేయా వద్దు అని యాకోబు చెప్పాడే, ఒక అందమైన రాహేలు కావాలని యాకోబు రాహేలు కొరకు మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడే. అసలు నీ ప్రియుడు ఎలాంటి వాడు? స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన రూపం ఎలాంటిది? ఆయన సౌందర్యం చెప్పండి అమ్మా, చెప్పండి. ఎంతో సుందరుడమ్మా, నేనెంతో ఎంతో సుందరుడమ్మా, నేనెంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు కాయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగా అతని గుర్తించగలనమ్మ, అవలీలగా అతని గుర్తించగలనమ్మ, ఎంతో సుందరుడమ్మా, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడు తాను. హల్లెలూయా. ఎంతో సుందరుడైన ప్రభు ప్రక్కన ఏమండి మచ్చలతో, డాగులతో, లోపాలతో, బలహీనతలతో
ఒకవేళ మనం ప్రక్కకెళ్ళి కురీపిగా ఒకవేళ ప్రక్క నిలబడితే ప్రభుకి సంతోషమా? తన తండ్రికి సంతోషమా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, నీ బలహీనతతోనే ప్రభు దగ్గరికి వెళితే, మనం సంపూర్ణము కాకుండా వెళితే దేవునికి సంతోషం అనేది ఉండదు. రేపు మనందరం మధ్యాకాశంలో ప్రభుని వివాహం ఆడబోతున్నాం. ఈ వివాహం ఆడే గడియలో మనకివ్వబడిన ఈ సమయంలో మనము చేయవలసిన పని ఏంటంటే, మనము సంపూర్ణులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కడుక్కునేది ఎక్కడా? ఇక్కడే. పరలోకం వెళ్ళిన తర్వాత లేదు. ఇంకా దిద్దుకోవడం ఎక్కడా? చెప్పాలి. సరి చేసుకోవడం ఎక్కడా? కత్తిరి వేయబట్టం ఎక్కడా? ఇక్కడే. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఇవేమి ఉండవు ప్రాసెస్. ఇక్కడే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఏమండి కడుక్కోవాలి. ఆయన స్వరూపం వచ్చేంత వరకు ఇక్కడే మనము ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, మనం ఎంత సంపూర్ణులు కావాలంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారముగా మనం మారాలి. మారకపోతే మనము ఎత్తబడలేము. మారకపోతే మన ప్రభుని వివాహం చేసుకోలేము. మారకపోతే యుగయుగాలు మనం నిత్యరాజ్యములో ఉండలేము. మారకపోతే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండకుండా నిత్య నరకాగ్నిలో మనం ఉండాల్సిన పని వస్తుంది. అందుకని దేవుడు ఇంకా మనకు సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు సమయం? ప్రభు రాకుండా గవిని దగ్గరికి వచ్చాడట. ఒక్క అడుగు వేస్తే వచ్చేస్తాడు ఆయన. మరి ఎందుకు రాలేదంటే, ఇంకా నీవు నేను సంపూర్ణ సిద్ధి పొందలా, సంపూర్ణులుగా మారలా. దేవుని వాక్యం పరమగీత గ్రంథంలో అన్నాడు, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు వివాహ సమయం వచ్చి ఉన్నది, కానీ ఆమెకి ఇంకా వయసు రాలా. ఏమి రాలా? వివాహ సమయం అయితే వచ్చేసింది, కానీ ఇంకా ఆమె వయసు రాలా, ఇంకా సంపూర్ణత రాలా. ఒక్క మాట మిమ్మల్ని అందరిని అడగాలనిపిస్తుంది. ఒకసారి ఇటు చూస్తే అడుగుతా. ఇప్పుడు ప్రభు వస్తే, అంటే ఇప్పుడు వస్తే నేను వెళ్ళిపోతానయ్యా, ఎంతమంది చెప్పగలం? చాలామంది డౌటే. చాలామందికి ఇంటికాడ వండుకున్నవన్నీ అక్కడే ఉంటాయి, ఇటు నుంచి ఇటే. స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ప్రభు ఇప్పుడు వస్తే నేను ఎత్తబడతాను అనే నిశ్చయిత మనకుందా? బిల్లీ గ్రహం గారు చనిపోయే టైంలో మీడియాని పిలిచారంట. పిలిచి, రేపో ఎల్లుండో నేను చనిపోయానన్న వార్త మీకు వినబడుద్ది. మీరేం చేస్తారంటే పెద్ద పెద్ద అక్షరాలతో డాక్టర్ బిల్లీ గ్రహం గారు గొప్ప దైవజనుడు చనిపోయాడు అని వేస్తారు. అలా రాయిబాకండి, అడ్రస్ మారిందని చెప్పమన్నాడంట. స్తోత్రం. ఏం మారింది? అడ్రస్ మారింది, తన సొంత ఇంటికి వెళ్ళాడు అని రాయమన్నాడంట. నేనంటాను, ఆ భక్తునికి ఎంత నిశ్చయతో. పౌలును చిరఛేదనం చేయబోతున్నారు ఇంకొక కొన్ని గంటల్లో అని చెప్పినప్పుడు తిమోతికి పత్రిక రాస్తూ, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉంది. ఎంత శుభప్రదమైన నిరీక్షణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ మనకు ఉండాలంటే నేనంటాను, ఈ నిరీక్షణ ఎవరికైతే ఉండదో వాడు సంపూర్ణతలోనికి రాలా. సంపూర్ణతలోనికి వచ్చిన వాడు అంటాడు, ప్రాణప్రియుడా, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నీవు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదవు? నా దగ్గర పచ్చివి పండివి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు వస్తే ఈ పండినివి తీసుకొస్తాను,
నువ్వు కొంతకాలం ఆగి వస్తే కనుక ఈ పచ్చివి ఏమవుతాయి, పండి అవుతాయి. దేవుని స్తోత్రం. అంటే నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. రక్షణ పొంది మనం చాలా కాలం అయింది. రక్షణ పొంది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చాలా మందిలో డౌట్ ఏంటంటే ప్రభు వస్తే నేను ఎత్తబడతానా అన్న ఒక అసందేహం అంతరంగంలో ఉండి పోయింది. ఎందుకంటే తెలుసా, వాళ్ళు సంపూర్ణులుగా మారలా. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. పాతకాలంలో అమ్మవి చూడండి, పాతకాలంలో కత్తిరి పాకలు ఉండే కదా, తాటేకి పాకలుండే దైవజనుడట, సంగమా ప్రభు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి 2 వారాల మట్టి అదే టాపిక్ చెప్తున్నాడంట అయ్యగారు. ఆడపిల్లోడు బాగా తుంటరోడాడు, ఎంత ఉంటాడాడు ఆడంట. తెల్లరగట్ట లేచి ఒక రేగు పూరంట ఆ గొట్టంలో పెట్టి, నా కుమారుడా నేను వస్తున్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నాడంట. తుళ్ళి పళ్ళేసి ప్రభువా 2 రోజు టైం ఇవ్వయా అన్నాడంట. స్తోత్రం. అర్థమైంది మీకు? అంటే ఏం పొందలా? లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అవిధేయతలు. ఇంకా అయ్యో ప్రార్థనకు వస్తున్నాం, బల తీసుకుంటున్నాం, ఏమంటే కానుకిస్తున్నాం, దశమభాగం చేస్తున్నాం, పరిశుద్ధ సింహాసనం అని పాట కూడా సంపూర్ణత లేదు. సంపూర్ణులు కాకుండా నువ్వెంత పాడినా ఎంత చేసినా సరే నీ ప్రయాసంతా కూడా వ్యర్థమే. లాగరీది సామెత ఉంది కదా, బూడిదలో పోసిన అయిపోద్ది అంతే. కాబట్టి సమయం ఉండగానే ఇదిగో నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా కనబడలేదు, చావనై ఉన్న వాటిని సిద్ధపరచు, జాగరూకుడువై చావనై ఉన్న వాటిని బలపరుచుకో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకొక అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు, ఇంకొక ఆపర్చునిటీ దేవుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దిద్దుకోవటానికే, నువ్వు సరి చేసుకోవటానికే, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందటానికే. నీ ఒకే ఒక గోల్ ఏంటంటే ప్రభు ఇప్పుడు వస్తే వెళ్ళిపోవాలి, రేపు వచ్చినా నేను వెళ్ళిపోవాలి. మాకు ఒక చిన్న చెల్లి చెప్పాలి ఉంది, ఆమెకి ఇంకా వయసు రాలా. ఎవరి చెల్లి అమ్మా? ఎవరి చెల్లి? మనమే. మరి అన్నలెవరు? మనకంటే ముందు చనిపోయి సంపూర్ణులుగా మార్చబడి పరదేశంలో ఉన్నారే, పౌలు గారు, ఎలీషా గారు, పేతురు గారు, యోహాను గారు, వీళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కూడా సంపూర్ణులుగా పొంది అక్కడికి వెళ్ళిపోయారు. మనం చూసి అంటున్నారు మాకు ఒక చిన్న చెల్లి ఉంది, దానికి ఇంకా వయసు ఇంకా రాలా, వాళ్ళు వస్తే కానీ మేము సంపూర్ణులు అవుతామని చెప్పి వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తుంటే మనం మాత్రం ఇంకా ఈ లోక సంబంధమైన వాటిలోనే, ఈ లోక సంబంధంలోనే మనం బ్రతికిపోతున్నాం. ప్రియులారా గమనించండి, మనము సంపూర్ణులుగా మారాలని దేవుడు నియమించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసులాగా నీవు మారాలి. సంపూర్ణత లోకి రావడం అంటే ఏంటి అర్థం? యేసులాగా, యేసు ప్రభులాగా అని చెప్పి గడ్డాలు పెంచుకుని అంగేసుకోవటం కాదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మృదువైన స్వభావం, ఆయన చూపు, ఆయన మాట యాస్టీస్గా యేసులాగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం సంపూర్ణులుగా మార్చబడినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. పిల్లరా, దేవుడు ఏమి నియమించాడంటే సంఘము ఆయన వలె సమానమైన సంపూర్ణులుగా మారాలి అని దేవుడట నియమించాడు. ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడుగా మారతాడు? ఒక వ్యక్తి సంపూర్ణుడిగా మారాలంటే ఆ వ్యక్తి చేయవలసిన పనులేంటి? నేను టక 4 విషయాలు చెబుతా. టైం ఎక్కడ? త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను. అయ్యగారు అన్నారు మీ ఇష్టమయ్యా అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. బాగా లేట్గా వచ్చారు, మేమే మీకంటే ముందు వచ్చాం. అయ్యగారు 8:30 రమ్మంటే మేము 8 గంటలకు వెళ్ళొచ్చాం. 9 దాకా వస్తానున్నారు మీరు. ఆరాధనలో మందిరం నింపబడింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక అడుగు లేట్కి వెళ్ళినా పర్లా. ఆమెను చెప్పట్లే మీరు, అవునా? రైట్.
ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడిగా మారతాడు? దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. విడిచి క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సంగమా మనము సాగిపోదుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడిగా మార్చబడతాడు? క్రీస్తు యేసు లోనికి వచ్చిన వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడిగా మార్చబడతాడంటే, దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, మీరు క్రీస్తును గురించిన మూలోపదేశము మాని. ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక మీరుంటే కనుక కొంత చెరుపు సంతానం బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో యేసు ప్రభు వారు భిక్షగాడని వింటున్నారా? కొంతమంది వింటున్నారు. పీడి సుందరరావు బ్యాచ్ ఒకటి వచ్చింది బయటికి. వీళ్ళు యేసు ప్రభు వారు మానవుడే, తండ్రి కంటే కొంచెం తక్కువవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇంకా కొంచెం తక్కువవాడు అని చెప్పి ఇప్పుడు సంఘాన్ని సంపూర్ణతలోనికి తీసుకువెళ్లకుండా క్రీస్తును గురించిన మూలోపదేశం దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. పరలోకంలో పుట్టాడా? మీరు విన్నారమ్మా? చూస్తున్నారా? అలాంటి వాటిలో ఏలు పెట్టబాకండి, అవి మీకు అనవసరం. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు వింటే కనుక మీ హృదయాలు ఒక ఆత్మ సంబంధమైన దాన్ని నేను ఎదిరించగలను అని ఒక దృఢమైన విశ్వాసం ఉంటే తప్ప నువ్వు గనక దానిలో ఏలు పెడితే నీ హృదయాన్ని అపవాది చెరిపి వేస్తాడు. వాడు చెడిపోయాడు. చెడిపోయి ఎవరిని చెరుపుతున్నారా అంటే సంఘమును చెరుపుతున్నారు. ఈ రోజున క్రీస్తుని గురించిన మూలోపదేశం నీకొద్దు. మరలా బాప్తీసం, హస్త నిక్షేపం, మృతుల పునరుద్ధానం ఇవి కాదు నీకు కావాల్సింది. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మధ్యాకాశంలో వెళ్ళాలి, యుగయుగాలు నరకానికి వెళ్లకుండా ప్రభుతో పాటు యుగయుగాలు ఉండాలంటే నేను చేయవలసిన పని ఏంటంటే నేను సంపూర్ణుడిగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. సంపూర్ణ సిద్ధి నేను చెప్పండి. సంపూర్ణ సిద్ధి నా సౌండ్ ఎక్కడా? దడ్ అన అదేనా? స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణుడిగా నేను చెప్పాలి, మారాలి. సంపూర్ణుడిగా నేను మారాలని చెప్పి నువ్వు సంపూర్ణత కొరకే ప్రయాసపడాలి. కానీ ఇంకా ఆ మూలాలేంటి, ఈ మూలాలేంటి, సృష్టి ఎప్పుడు పుట్టింది, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ మనకు అనవసరం లేదు. ప్రియులారా, నేను చేయవలసిన పని ఏంటంటే సంపూర్ణముగుటకట మనము సాగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమవ్వాలి చెప్పండి? సంపూర్ణతలోకి రావాలంటే మనం ఏం చేయాలి అంటే సాగాలి అని చెప్పండి. సాగాలి అంటే ఆగిపోకూడదని చెప్పండి. సాగిపోవాలండి, ఆగిపోకూడదు. ఇంటి దగ్గర ఏదైనా పని ఉందని ఆగిపోకూడదు. మీకు గొప్ప విషయం చెప్పాలంటే ఆదివారం పూటే ఓణీల ఫంక్షను, ఆదివారం పూటే లుంగిల ఫంక్షను, ఆదివారం పూటే సారీ. ఏమంటారు మీరు? నువ్వు ఆగేవా, నువ్వు సంపూర్ణతలోకి రాలేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐగుప్తులో నుండి పస్కా బలి చేత విమోచించబడిన ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు వెళుతూ ఉండగా మధ్యలో వాళ్ళకి ఎర్ర సముద్రం వచ్చింది. ప్రభు అన్నాడు, మోషే నాకు మొర్ర పెడతావేంటి? నీవు నీ చేతిలో ఉన్న కర్రను
సముద్రం వైపు చాపు అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నాడు అక్కడ, ఆగిపోకుండా సాగిపో అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతా, మోషే చేతులు ఏముంది? కర్రను సముద్రం వైపు చేపితే ఏమైందంటే సముద్రం. నేను అంటే నా ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, మోషే చేతులు ఎత్తినప్పుడేమో అమాలేకీలు ఓడిపోయారు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు చేతులు ఎత్తినప్పుడు ఉరుములు, మెరుపులు, దడదడలు, కలవరాలు, దడేలమంటే ఒక పిడుగుపడింది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ? దడ 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 దడ, ఉరుములు శబ్దం. ఇటువరకు తెలియకంట ఉరుములు ఉరుముతూ ఉంటే మన పెద్దోళ్ళు అనేవాళ్ళు అంట, అర్జునా బాలింతలు సూలింతలు ఉన్నారు, బాలింతలు నిదానంగా వెళ్ళాయి అనేవాళ్ళు అంట. తెలియక మేఘము గుద్దుకున్నప్పుడు వచ్చే ధ్వనియే ఉరుము. స్తోత్రం, హల్లెలూయా. అర్జున్ లేడు, చెప్పండి అమ్మా. తెలియక చెప్పేరాళ్ళు మనం నమ్మేమంతే. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉరుములాగిని. మీరు తర్వాత ఇంటికి నిర్గమాకాండం చదువుకోండి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఉరుములు, మెరుపులు, దడదడలాగిని, భయాలాగిని. మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీలు ఓడిపోయారు. మోషే ఎర్ర సముద్రం వైపు తన చేతిని చాచినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మోషే చేతిలో ఫోన్ లేదు కాబట్టి. స్తోత్రం చెప్తారా? ఏం లేదు. మోషే చేతుల్లో కర్ర ఉంది కాబట్టి పాయలైపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. నేను అర్థం కాలే మీకు? ఏముంది నీ చేతిలో? పాపం అంతా దేంట్లో ఉంది? ఎక్కడుంది? అందుకే అన్నాడు, నీ చేతిలో పాపము కనబడిన ఎడల దాన్ని తీసి దూరముగా పారవేసిన ఎడల. అసలు ఈ చేతికి రెస్ట్ ఉంటుందా? ఏలికి చెప్పు నవ్వుతారేంటండి? మన చేతిలో ఎప్పుడైతే కర్ర ఉంటుందో, వాక్యం అనే ఖడ్గం ఎప్పుడు ఉంటుందో, వాక్యం అనే కర్ర మన చేతిలో ఎప్పుడు ఉంటుందో, అప్పుడు మనము చేతులు ఎత్తినా సరే అమాలేకుడు ఓడిపోతాడు. నువ్వెంత చేతులు ఎత్తినా ఉరుములాగట్లా, నువ్వెంత చేతులు ఎత్తినా అమాలేకుడు ఓడిపోవట్లా. నువ్వెంత చాపినా సముద్రం, నీ సమస్యలనే సముద్రం పాయలవట్ల. కారణం ఏంటంటే నీ చేతులు దిక్కుమాలిన ఫోన్ ఒకటి ఉంది కాబట్టి. ఆ దినాల్లో మోషే చేతిలో ఫోన్ లేదు, అందుకని అది పాయలైపోయింది. ఆగిపోకుండా ముందుకు సాగిపోయాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రయాణాన్ని ఆపొద్దు. నీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన తర్వాత, అమ్మా నువ్వు రక్షణ పొందిన తర్వాత నీవు ఇదిగో క్రీస్తు యేసులోనికి పరమ కణానుకు ప్రయాణంలో ఉన్న తర్వాత, అయ్యో రక్షణ పొందేసాడులే, రక్షణ పొందేసిందిలే, వదిలేద్దాములే అని వదిలేడాడు. పస్కా బలి చేత విమోచించబడి బయటకు వచ్చిన తర్వాత మరలా వచ్చాడా ఫరో? రాలేదా? చెప్పలేంటి? ఇజ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కనానుకు వెళుతూ ఉండగా మరలా ఫరో వచ్చాడా? అది చెబుతున్నా, వచ్చాడు లేదా? వదలడో. ఎందుకంటే నిన్ను ఎలాగైనా మరలా చెరపట్టి వాడుండే స్థలములోకి నిన్ను తీసుకువెళ్ళటానికి, నీ సొంత ఇంటికి వెళ్లకుండా నిన్ను చెరపడతాకు వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ ప్రయాణాన్ని ఎక్కడ ఆపొద్దు. ఎక్కడ కోట ఉంటే అక్కడ పరిగెత్తు. స్తోత్రం. సంఘ కూడికలు, ఉపవాస కూడికలు, గృహ కూడికలు, నియామక కూడికలు, సమాజ కూటములు, ఏ కూటముట ఆ కూటానికి పరిగెత్తు. వాక్యము ద్వారా దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరిచి సంపూర్ణ సిద్ధిలోనికి ప్రభు నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభు మమ్మల్ని శుద్ధులుగా చేయవా అన్నారు. ప్రభువారు వెంటనే ఉమ్మేసో చెయ్యేసో ఏమండి ఒక వాక్కు పలుకో వారిని వెంటనే
శుద్ధులుగా చేయొచ్చు. చేయగలడా? చెప్పరా, చేయొచ్చా? నిన్నే చేయొచ్చా? చేయొచ్చు. కానీ ఎందుకు చేయలా? ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి. మీ ప్రయాణములో, మీ జర్నీలో మీరు నడుస్తూ ఉండగా మీలో ఉన్న ఒక్కొక్క పొర, కుష్టు అనే ఆ మలినం, కుష్టు అనే ఆ యొక్క పొరలు ఒక్కొక్కటి రాలి మీరు ఎప్పుడైతే దేవుని మందిరము దగ్గరికి వెళ్ళి యాజకుని మీరు కనపరుచుకుంటారో అప్పటికప్పుడే మీకు స్వస్థత కలుగుద్దని చెప్పాడు. అంతే. స్వస్థత అనేది ఒకేసారి రాదు, పరిపూర్ణత అనేది ఒకసారి రాదు. రక్షణ పొందగానే మనం పరిశుద్ధులు అయిపోలేదు, నీతిమంతులు. చెప్పండి, ప్రయాణం చేయాలి, సాగాలి. మనం సాగి 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 ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత సంపూర్ణ సిద్ధి పొందుతాం. అప్పుడు ప్రియులరా, ప్రభు మనలను రెప్పపాట్లు మార్పు చెంది ఆయునితో పాటు ఉండటానికి మనం మేఘాలు పైన ప్రభు మనల్ని కొనిపోతాడు. అంతే. హల్లెలూయా. కాబట్టి ఆగిపోక ఎందుకు సాగమన్నాడంటే, నీ ప్రయాణాన్ని ఆపటానికి మధ్యలో ఎన్నో చీకటి శక్తులు వస్తాయి. దురాత్మలు వెంట పడతాయి, పాపం వెంట పడుద్ది, మనుషులు వెంట నీ గురిని తప్పించడానికి, నీ ప్రయాణం తప్పించడానికి, నీవు చేరవలసిన నిత్యత్వము చేరకుండా ఆపటానికి ఎన్నో దెయ్యాలు అడ్డుపడతాయి. కాబట్టి నువ్వు ఆగిపోవద్దు, నువ్వు ప్రభులో ముందుకు సాగిపోదుగాక. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, దేవుని వాక్యంలో ఉండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం త్వరగా చదవండి ఒకసారి. కీషోను వాగు వెంబడి చదవండి. వారు కొట్టుకుని పోయిరి, నా ప్రాణమా నీవు బలము పూని ఏం చేయాలంట? కీషోను వాగు వెంబడి, పురాతనమైన కీషోను వాగు వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా నీవు బలము పూని సాగు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏం చేయమన్నాడు? బలము పూని. దెబోరా చెప్పుకుంటూ తన ప్రాణముతో చాలామంది కొట్టుకుని పోయారు. నీవు వారి వలే మీరు చూడండి, అవసరం లేదు, చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళ వలే నువ్వు కొట్టుకుపోవద్దు. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతా. నీ కళ్ళ ముందు రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది నువ్వు చూసుంటావు. నేటికి వాళ్ళు ప్రభులో ఉన్నారంటే చాలామంది అయ్యా తప్పిపోయారు, వెనకబడిపోయారు, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. నీ గమనంలో చాలామంది బిడ్డలు ఉంటారు. నేనంటాను, అయ్యగారి యొక్క జీవితంలో ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. కానీ ఎందరో ఏమైపోయారంటే ప్రవాహంలో గాలికి కొట్టుకుపోయినట్లుగా. ప్రవాహములో ఎందుకు కొట్టుకుపోయారు వీళ్ళు? దేవుని వాక్యం కాదు కానీ లోకంలో ఒక మాట ఉంటుంది, చచ్చిన చేపంట ప్రవాహమునకు, బ్రతికి ఉన్న చేప మాత్రమే ప్రవాహమునకు ఎదురీదుద్దట. దేవుని స్తోత్రం. పులసకి అంత వెయిట్ ఎందుకు? వెయిట్ అంటే కాస్ట్. ఏమంటే ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టుద్దంట. అది ఈదుకుంటా 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 ఎదురు ఈది 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 మన గోదావరి నదిలోకి వస్తే ఉలసైనా, దాని పేరేంటి? ఫస్ట్ ఉలస పేరేంటి? ఉలసానా? సరే లేదు కూడా మీరు సెర్చ్ చేసుకోండి. పులస అయిందంట. దేవుని స్తోత్రం. ఎందుకయిందంటే అది ప్రవాహములో ఎదురీదిందట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చచ్చిన స్థితిలో నీవు ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా సరే నువ్వేం చేయాలంటే ప్రవాహమునకు ఎదురీదాలి. నీ ప్రాణముతో నువ్వు చెప్పుకో, ప్రాణమా బలము పూని చెప్పు. ప్రాణమా ఎవరితో చెప్పాలి? నీ ప్రాణంతోనే. నీకు నీవే చెప్పుకోవాలి, నీకు నీవే బోధించుకోవాలి. ప్రాణమా
బలము తెచ్చుకో. ప్రాణమా బలహీనపడద్దు, ప్రాణమా కృంగిపోవద్దు, ప్రాణమా ఇదిగో ఏంటి శ్రమలని నీవు అనుకోవద్దు. నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆగిపోకుండా సాగిపో. నీ కొరకు దేవుడు జీవ కిరీటమును సిద్ధం చేశాడు. ఈ ఆత్మీయ పోరాటములో వచ్చే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, రకరకాలైన శోధనలో నువ్వు చెక్కబడొద్దే ప్రాణమా. నీవేం చేస్తావంటే బలము తెచ్చుకుని ముందుకు సాగని చెప్పుకోవాలంతే. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? బలము పూని దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా వచ్చా? ప్రాణమా ఎందుకే అమ్మా ఎందుకే దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రాణముతో మనం చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. మీలో మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? చెప్పండి అమ్మా. నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు. ఆమేన్. ఒకడున్నాడుగా, ప్రాణమా చెప్పండి తిను. దావీదు కూడా మాట్లాడాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా మర్చిపోతావేమో, కృతజ్ఞత లేని వాడుకుంటావేమో. నా ప్రాణమా దేవుని కార్యాలు మర్చిపోతావేమో. దిక్కులేని స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చి నిన్ను అందలం ఎక్కించాడు. నా ప్రాణమా నువ్వు మర్చిపోతావేమో. మర్చిపోవద్దే నా ప్రాణమని తన ప్రాణముతో చెప్పుకున్నాడు. ఈ రాత్రి నువ్వు నీ ప్రాణంతో చెప్పుకో. అస్సలు నీ ప్రయాణాన్ని ఆపొద్దు, ముందుకు సాగిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? ఒక మాట చెప్తా మీ అందరికీ. కూటానికి వచ్చావు, ఒక్క మాట ద్వారా కూడా దేవుడు మాట్లాడ్డా? అమ్మా మాట్లాడి బలపరుస్తాడా? చెప్పండి. బాధలో నెమ్మదిస్తాడా? అది ఇంటి దగ్గర కూర్చుంటే, ఏదైనా పని మీద వెళ్తే, షికారుకి వెళ్తే, నా మాట మీకు అర్థమైందా? నీవు సాగినప్పుడు, ఆగకుండా నీవు సాగినప్పుడు ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే, వాక్యానికి ఉన్న రెండు అనుభవాలు. ఒకటంటే నీటితో పోల్చబడింది, రెండు ఖడ్గముతో పోల్చబడింది. ఏమన్నా అప్పుడప్పుడు మన చెట్లో నుండి వేరే వేరే కొమ్మలు వస్తే ఈ కొమ్మలు ఏం చేస్తుందంటే చక్కగా నరుకుద్ది. ఎందుకంటే ఇక్కడ నాటబడి పక్కింటి వాళ్ళకి ఫలాలు ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి. మన దొడ్లో ఉంటాయి అవి, కాయలు మాత్రం చెప్పట్లేదు మీరు, అవునా? వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందని చక్కగా దాన్ని కట్ చేస్తుంది, కడుగుద్ది. కాబట్టి నీ జీవితంలో నీవు నేను మనందరము సంపూర్ణులుగా మార్చబడాలి అంటే నీ ప్రయాణము ఆగిపోకుండా ముందుకు సాగాలి. హల్లెలూయా. నీ సాగేదా వద్దులే, పాడతారు కానీ చేయరు. స్తోత్రం. హల్లెలూయా. పాట మాత్రం ఎత్తితే సాగుతారు. అట్లానే హనోకులా సాగుతారా? ఏమని పాట నే సాగేదా తో ఎత్తట్లా పాటను పర్లేదు. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హనోకు
గమ్మకాలు కూడా మిస్ అవ్వట్లే మీరు. స్తోత్రం. స్కేల్ మిస్ అవ్వట్లా, గమ్మకాలు మిస్ అవ్వట్లే. ఎక్కడ ఆపాలో. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. అమ్మ ఇటు చూడండి. ఈ 365 సంవత్సరాలలో 300 సంవత్సరాలంట దేవునితో నడిచాడంట. 65 సంవత్సరాలే తన కొరకు తన కుటుంబం కొరకు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక మాట చెప్పున, ఆదాము పోగొట్టుకున్న కృపను హనోకు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చేవాడుగా దేవుడు. ఆదాము కృప ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆ కృప హనోకు దొరికింది. హనోకు దగ్గర కూడా దేవుడు అంట దిగొచ్చేవాడు అంట. ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ, ఇటు చూడండి అమ్మా, నడుచుకుంటూ పెనలూరు సెంటర్ దాకా వెళ్ళి దేవుడిని అడి పంపించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడంట. ఎంతకాలం? 300 ఏండ్లు. ఈ 300 ఏండ్లు నడిచిన తర్వాత మొత్తం హనోకి 365 సంవత్సరాలు వస్తే ఆ రోజులు మాటల్లో పడి విజయవాడ దాకా వెళ్ళిపోయారంట. స్తోత్రం. ఇంకా అటు నుంచి అట్లా వెళ్ళిపోయి ఇద్దరు మాటల్లో పడ్డారు. మాటల్లో పడి వెళ్ళిపోతే పరలోకపు గుమ్మం వచ్చేసిందంట. స్తోత్రం. హల్లెలూయా. వస్తే వెనక తిరిగి చూసాడంట దేవుడు. ఏ హనోక్, ఇక్కడ దాకా వచ్చేసావు, ఏంటి పరిస్థితి అన్నాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కింద చూసి చాలా దూరం ఉందంట. దేవుడు అన్నాడంట, ఇక్కడ దాకా వచ్చావుగా, ఎలాగొచ్చేసే లోపలికి అన్నాడంట. స్తోత్రం. ప్రభువా, మామిడి ఊరుకోదయ్యా, అయ్యా బియ్యం లేవయ్యా, ఒక్క మంచి నూనె ప్యాకెట్ ఇచ్చా అన్నాడా? నా మాట ఏనండి, అర్థమైంది మీకు? అయ్యా ఒక్క కేజీ ఉల్లిపాయలు ఇచ్చి వచ్చా. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు ఈ మాట. ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇంకా ఏం వెళ్తావులే కింద కానీ లోపలికి వచ్చామంటే వెళ్ళిపోయాడంట దేవుని. అంటే అన్ని బంధాలు, చెప్పండి, అన్ని బంధాలు, బంధుత్వాలు మనం కూడా అట్ట సాగాలండి. హల్లెలూయా. ప్రభు కొరకు సాగాలి. ఒక మాట చెప్పనా, హనోకు 300 ఏండ్లు ప్రభు కొరకు ఎలా బ్రతికి నడిచాడో నీ జీవితంలో నీకంటే ఎక్కువగా ప్రభు కొరకు బ్రతికిన దినాలు నీ జీవితంలో ఉండాలి. స్తోత్రం. అందుకే తొందర రక్షణ పొందిన యవనస్తులు 19కి పొందేవనుకో, ప్రభు మహాకృప 80 బతికేవనుకో, 19 నీ కోసం బ్రతికినట్టు. 80లో 19 చేస్తే ఏంటి? 61 సంవత్సరం. అవును కదా? అంటే 19 రక్షణ పొందితే మరి 20లో పొందితే కదా. అంటే మనకంటే ఎక్కువగా ప్రభువులో మనం బ్రతకాలి, ప్రభుతో పాటు మనం నడవాలి. స్తోత్రం. అలా నడవగలిగితే నీ పాట పాడండి. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ పాటలో ఉన్న పదాలు పౌలు శీల దగ్గరికి వెళ్ళిందిగా పాట. చెప్పండి, పౌలు శీలను బాగా రక్తం వచ్చేలా కొట్టారు. చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బోండాలు, కటికి చీకటి గాఢాంధకారం తీసుకెళ్ళి పడేశారు. స్పృహ పెడిపాడు. మధ్యరాత్రి మెలుగు వచ్చింది. ఎరాసేలా మన ఊరు ఆర్ఎంపీ ఎవరున్నారు అనలా, ఆర్ఎంపీ డాక్టర్ ఎవరున్నారు అనలా, నొప్పుల ట్యాబ్లెట్ ఉంటుంది అనలా. నా మాట మీకు అర్థమైందా? ప్రభు కొరకు వాళ్ళు సాగారు. ప్రియులారా, మన విశ్వాస యాత్రలో, మన ప్రయాణంలో మనము సంపూర్ణులుగా మారాలి అంటే మనము ఆగిపోకుండా ప్రభు సన్నిధిలో సాగిపోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి భార్య భర్తలకి. ఇంకో మాట చెప్పనా, ప్రార్థనకు వచ్చేటప్పుడు అవుతాయి. స్తోత్రం. నవ్వుతున్నారేంటి అందరూ? ప్రార్థనకు వచ్చేటప్పుడే అవుతాయి. అప్పుడు ఆడు వచ్చి అంటాడు, ఎంత నోరేసుకు పడ్డావుగా,
ఇప్పుడు ఆడవాళ్ళ నేచర్ ఏంటంటే, అన్న మీరందరూ నయంగా చూడండి, కొంచెం బలపరచండి నన్ను, వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. ఆడవాళ్ళ నేచర్ ఏంటంటే, మగోడు బుస్ అంటే బుస్ బుస్ అంటది. ఏమంటది? ఒక మాట అంటే రెండు అంటది. అవునా కదా? ప్రార్థనకు వచ్చేటప్పుడు అనిపిస్తుంది మనసు, ఇప్పుడు దాకా పెద్ద నోరేసుకు పడ్డావు కదా, ఎట్టెళ్ళి ప్రార్థన చేస్తా, ఎట్టెళ్ళి పాట పాడతా. నువ్వు పాట పాడతావు, నా అయ్యగారికి తెలుసు. నీకు మైక్ ఇస్తాడు అయ్యగారు, నువ్వు ఎట్టెళ్తావు అని చెప్తాడు సాతాను గాడు. ఏ సాతానా, అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను మా ఆయన తిట్టినా, మా ఆయన్ని కొట్టిన, స్తోత్రం, నేను మాత్రం ప్రార్థన మానను. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇంటికాడ ఉండే శుద్ధీకరించబడో, ఇక్కడికి వచ్చిన తర్వాత శుద్ధీకరించబడతావు. వాక్యము నిన్ను కడుగుద్ది, వాక్యము నిన్ను సరిచేస్తుంది. అందుకని అస్సలు ఆగిపోవద్దు. సంపూర్ణులు మగుటకు మనం ఏం చేయాలంటే సాగాలి. ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు వాడు. నీ ప్రయాణాన్ని ఆపుకోవద్దు. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, నువ్వు దేవుని రక్తము చేత విమోచించబడ్డావు. నీ పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడికి వెళ్లకుండా వాడు నిన్ను ఆపటానికి సకల విధములైన ప్రయత్నాలు చేస్తాడు. అయితే నీవు ఆగకుండా ముందుకు సాగాలి. సాగినప్పుడే నువ్వు సంపూర్ణతలోనికి వస్తావు. హల్లెలూయా. కొలస్సీ 4:12 త్వరగా అట్లా చదివించి ముగిచ్చేస్తా. కొలస్సీ 4:12 రెండో మాట. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తము గురించిన సంపూర్ణత నిశ్చేత గలవారై, ఇతడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, మనం సంపూర్ణులుగా ఎప్పుడు మారుతామంటే సాగినప్పుడు మనము మారుతాం. 2, సంపూర్ణ సిద్ధి మనం ఎలా పొందాలంటే ప్రార్థనలో పోరాడినప్పుడు. ఎప్పుడు? ప్రార్థనలో పోరాడినప్పుడు. ప్రార్థనలో నువ్వెంత పోరాడుతావో అంతగా నీవు సంపూర్ణ సిద్ధి పొందుతావు. ఒక మాట చెప్పునా, ఇంత వాక్యం వినేసి అసలు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయావనుకో, అసలు ప్రార్థనలో పోరాడలేదనుకో, వినవాక్యం అంతా కూడా అపవాదుడు బయట ఉంటాడు. ఎక్కడుంటాడు? విన్నావు రా 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 అంటాడు. ఒక్కొక్కరి దగ్గర ఏమైతే విన్నావో మర్యాదగా వాక్యాన్ని తీసేసుకుంటాడు. ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. ఎవడయ్యా అంటే వాడు సాతానుడని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము సంపూర్ణులుగా మారాలంటే ప్రార్థనలో మనము పోరాడాలి, ప్రార్థన చేయాలి. నీ మోకాళ్ళు నల్లగా చెప్పండి. ఒకప్పుడు కాయలు కాసే భక్తులకి ఇప్పుడు నేనంటాను ప్రసంగికులైతే ఉన్నారు కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, మొర్రపెట్టేవాడు లేడు, ఉపవసించేవాడు లేడు, కన్నీరు గార్చేవాడు. పాటగాళ్ళు ఉన్నారా? సువార్త గాయకులు ఉన్నారా? ఉన్నారని చెప్పండి. ఉన్నారని చెప్పండి. ఉన్నారు. సోగ్గాళ్ళు ఉన్నారా? క్రైస్తవులో సోగ్గాళ్ళు ఉన్నారా? సోకులు ఉన్నారా? ఉన్నారు. గొప్ప ప్రసంగిలో నేర్చుకున్నాడు ఉన్నారా? ఉన్నారు కానీ సరే ఇంకా లోతుకి వెళ్ళంలే, విమర్శ అయిపోద్ది. ప్రార్థనా పరుడు లేడు దేశంలో. ఎవడు లేడు? ప్రార్థనా పరుడు లేడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత సంపూర్ణతలోనికి వస్తాం. పౌలు గారు అన్నాడు, అనేకులకు బోధించిన పిమ్మట నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నాను అన్నాడు.
ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, జాగరణ ద్వారా నన్ను నేనే నల్లకొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే నేనే భ్రష్టుడినైపోదునేమో అని. ఒక మాట చెప్పునా, బాగా వెలిగిన దీపాలే రేపొద్దున వెలగో. ఎందుకంటే నుసుకట్టేస్తాయి. అర్థమైందా? ఒకప్పుడు బాగా వెలిగిన దీపం ఇప్పుడు ఎందుకు వెలగదు? అది వెలిగి అదేమైంది? ముసుకట్టేసింది, మసి వచ్చేసింది. పిల్లరా, ఎన్నిసార్లు వెలిగించినా అది వెలగదు. అది మరలా వెలగాలంటే అది నలపాలి. నలిపిన తర్వాత కూడా కొంతకాలం వెలిగిన తర్వాత మరలా దారిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మరలా కట్ చేయాలి. అవునా? దీపానికి ఎంత ప్రాసెస్ ఉంటే నీలో ఉన్న ఆత్మదీపం దేదీప్యమానముగా వెలగాలంటే నీవెంత ప్రార్థనలో నలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేసేవాళ్ళు లేరు. దేవుని సముఖ జీవ లేదా నీ పేరున్నదా? వద్దులే, టైం లేదు. ప్రార్థన పరుల పట్టికలో మన పేరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప ప్రసంగికుడు అని పిలిపించుకోవడం కంటే గొప్ప ప్రార్థనా పరుడు అని పిలిపించుకోవడం మేలట. ఆమేన్. ప్రార్థనలో పోరాడండి సంపూర్ణులుగా. చెప్పాలా? ప్రార్థనలో పోరాడకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు సంపూర్ణ సిద్ధి పొందలేవు. సంపూర్ణ సిద్ధి పొందాలంటే నీవు ప్రార్థన చేయాలి. మూడో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. త్వరగా 2 మాటలు చూపించి ముగిచ్చేస్తాను. 10వ వచనం, 2:10. చదువు. వారి రక్షణకర్తగు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేసెను. చాలు. శ్రమల ద్వారా విశ్వాసి ఎప్పుడు సంపూర్ణుడిగా మార్చబడతాడు అంటే, 1 సాగినప్పుడు సంపూర్ణతలోకి వస్తాడు, 2 ప్రార్థనలో పోరాడినప్పుడు, 3 శ్రమల ద్వారా సంపూర్ణత. స్తోత్రం చెప్పండి. దేని ద్వారా? ఇక్కడ చాలామంది ఉన్నాం, ఒక 150 మంది దాకా ఉన్నాం. శ్రమ లేదండి నాకు అన్నవాళ్ళు చేపకెత్తండి. ఏంటండి అందరికి ఉన్నాయా? ఎందుకు ప్రభువా ఈ శ్రమలంటే, దేవుడు అంటాడు, నీ శ్రమలు నిన్నేం చేస్తాయి అంటే నిన్ను అణుస్తి. దేవుని వాక్యం ఒక్కసారి యెషయా గ్రంథం 26 అనుకుంటా, ఒకసారి చదువుతాం. 26:16 అనుకుంటా, ఒకసారి చదువుతారా? ఎస్. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకున్నారు, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేష దీన ప్రార్థనలు చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలో ఏం చేశారంట? యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకున్నారు. ఎప్పుడు తలంచారంట? అంటే శ్రమ లేకపోతే చెప్పాలి. శ్రమ లేకపోతే దేవుని గురించి జ్ఞాపకం ఉండదు, ప్రార్థన గురించి జ్ఞాపకం ఉండదు. ఒక వ్యక్తికి ఎప్పుడు శ్రమలు వస్తాయో ఆ శ్రమలో దేవుని పాదాలు పట్టుకుంటాడు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అమ్మాయి చూడండి, మంచి మాట చెప్తా. క్రైస్తవులు కంట పేకల దాకా వస్తే కనుక అప్పుడంట మోకాళ్ళ మీదకి వస్తారంట. ఎప్పుడు? పేకల దాకా రావాలంట వాళ్ళు, మోకాళ్ళ మీదకి రావాలంటే. శ్రమలో వాళ్ళు దీన ప్రార్థనలు చేశారు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, వీళ్ళు మహాశ్రమల నుండి
వచ్చారు. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. అంటే మహాశ్రమలు పొందిన వారు పరలోకంలో ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్. శ్రమ లేనోడు చెప్పాలి, శ్రమలు లేనివాడు పరలోకంలో కనబడడు. ఎవడైతే ఈ లోకంలో దేవుని సన్నిధిలో శ్రమలు అనుభవిస్తున్నాడో ఆ శ్రమలు పొంది 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 ఆయన పోలికలోకి మార్చబడిన తర్వాత వాడు ఎక్కడుంటాడయ్యా అంటే పరలోక రాజ్యములో ఉంటాడు. దేవుని స్తోత్రం. కంసాలట బంగారాన్ని ముందు కాలుస్తాడు కదా, దాన్ని కాల్చి 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 ఒక ఆయన అడిగాడంట, ఏమండి దీన్ని ఎంతవరకు కాలుస్తారు అంటే ఇది శుద్ధ అయ్యేదాకా అన్నాడంట. ఎప్పుడు దాకా? మనలో వచ్చిన బంగారం దానిలో ఉన్న మస్టు మాలిన్యం అంతా పోయి అంతవరకు ఇది శుద్ధి అయ్యేదాకా దీన్ని కాలుస్తానన్నాడంట. ఆయన అడిగాడంట, ఇది శుద్ధి అయిందని మీకు ఎలా తెలుసుద్దండి అన్నాడంట. అప్పుడు ఆ కంసాలు చెప్పాడంట, ఆ బంగారములో కాలి 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 దానిలో ఉన్న మస్ట్ అంతా బయటకు వచ్చిన తర్వాత నా రూపము దానిలో కనపడుద్ది. స్తోత్రం. అర్థమైందా? నా రూపం అప్పుడు అది శుద్ధి అయింది అన్నట. అప్పుడు ఆ వేడిని తగిలించడం దానికి ఆపుతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు సంపూర్ణుడిగా మారిన తర్వాత, పరిపూర్ణత నీకు వచ్చిన తర్వాత ప్రభు నిన్ను శ్రమ పెట్టడం. ఆమేన్, హల్లెలూయా. అవసరాన్ని బట్టి అన్నాడుగా, అవసరమును బట్టి. ఇక్కడ చాలామందికి బాధలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేని శోధనలు నీకు ఉండొచ్చు. ఒక మాట చెప్పనా, నీ శ్రమలు నిన్నేం చేస్తాయి అంటే ఈ శ్రమలో దేవుడు నిన్ను వదిలేస్తాడని కాదు, ఈ శ్రమలోనే నిన్ను నలక్కొడుతూ 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 నీలో ఉన్న మస్తంతా తీసేస్తూ ఆయన ఏం చేస్తాడంటే నీకు కావలసిన సహాయం ప్రభువారు ఎప్పటికప్పుడు నీకు అందిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను వదిలే ప్రసక్తే చెప్పండి, నిన్ను వదిలిపెట్టనే. మరి ఎందుకు ప్రభువా ఈ శ్రమలు అంటే దేవుని వాక్యం చెబుతుంది, శ్రమలు లేకపోతే విశ్వాసి పాడైపోతాడంట. ఏమైపోతాడు? మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతా, మీ దగ్గర 1,00,000 రూపాయలు కనుక డబ్బులుంటే మీ భక్తి ఎలా ఉంటుంది? మీ దగ్గర ఏమీ లేకపోతే భక్తి ఎలా ఉంటుంది? ఏంటమ్మా ఎలా ఉంటుంది? డబ్బులుంటే మందిరం ఎక్కడ గుర్తు వస్తుంది? యేసుప్రభు వారు ఎక్కడ గుర్తు వస్తాడు? ఏదో ఒక బాధ ఉండాలి. కాబట్టి శ్రమల ద్వారా మనకు సంపూర్ణతను దేవుడు ఇస్తాడు. శ్రమలు వచ్చిన వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు. అమ్మ అర్థమవుతుందా? శ్రమలు ఉన్నవాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు, బాధపడొద్దు. ఆ శ్రమలు వస్తానే ఉంటాయి, ఆ శ్రమలు పోతానే ఉంటాయి. ఒకే ఒక గురి ఏంటంటే, ఈ శ్రమ కూడా ఎందుకయ్యా అంటే నన్ను సంపూర్ణునిగా చేయటానికి. యేసు ప్రభు వారిని శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేసిన తండ్రి నిన్ను నన్ను కూడా శ్రమల ద్వారా ఆయన సంపూర్ణులుగా చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో అమ్మగారు ఆరాధన చేపిస్తున్నప్పుడు ఈ సమస్యల గురించి ప్రార్థన చేసుకోమని చాలామంది కన్నీరు గార్చి ఏడ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేనంటాను అనుకున్నాను, ఇక్కడే కాదు అన్ని చోట్ల సమస్యలు శోధనలు ఉన్నాయి. అయితే ఒక శుభవార్త ఏంటంటే అవసరం కాబట్టి దాన్ని వదిలేడు, అవసరం అయిపోయిన తర్వాత ఆయన తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మైక్ ఎంతవరకు అవసరం అమ్మా? ఇప్పుడు కూటమి అయిపోగానే తెల్లవార్లు మోగుద్దా? ఈ ప్రసంగం అయిపోగానే ఆశీర్వాద ప్రార్థన అయిపోగానే దీన్ని కట్ చేస్తాం. అలానే నువ్వు సంపూర్ణుడిగా మారిన తర్వాత శ్రమలో ప్రభు నిన్ను ఉంచడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణులుగా మనం మారటాకే, నిన్ను నలకొట్టడానికే, ఆయన రూపము నీలో కనబడటానికే ఆయన నిన్ను నన్ను శ్రమలకు అప్పగించాడు. పౌలు గారు అన్నాడు, మనము అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఒకటి
సంపూర్ణులుగా మనం ఎలా మారుతామంటే సాగినప్పుడు సంపూర్ణత. 2 చెప్తారా? ప్రార్థనలో పోరాడినప్పుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, ఉపవాస ప్రార్థనలో గొప్ప చైతన్యం నాలో కలగాలి, నా కుటుంబంలో ఘనమైన కార్యాలు జరగాలని. ఇంటి దగ్గర కూడా మీరు మోకరించి ప్రార్థనలో పోరాడండి. 3 నీకు వచ్చే శ్రమలు నిన్నేం చేస్తాయంటే నేను సంపూర్ణునిగా చేస్తాయి. 4వ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 27:4. యెహెజ్కేలు గ్రంథము 24. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడిను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణమైన సౌందర్యము గలదానిగా చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. ఎలా వస్తుంది సంపూర్ణత? ఇటు చూడాలి. ఎలా వస్తుంది సంపూర్ణత అంటే శిల్పకారుడు చేతిలో పడితే అది ఎంతటి ఆకారము లేని రాయి అయినా సరే ఆ రాయికి ఒక ఆకారం వస్తుంది, ఒక రూపము వస్తుంది. ఎవరు శిల్పకారుడు? ఏమండి? దేవుని వాక్యం ఉంది, ఆయన పరలోకమును చేయగా నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. 2 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం అన్నాడు. ఇక్కడ 2 మాటలు. దేవుడు దేనికి శిల్పకారుడు అంటే 1 ఈ భూమికి శిల్పకారుడు ఆయన. 2 పరలోకమునకు శిల్పకారుడు. చెప్పాలి, అవునా? 1 భూమి, ఎంత అందమైన భూమిని కలుగు చేయటం దేవుని చేతి పని, ఆయన శిల్పకారుడు. దీనికంటే ఉన్నతమైన పరలోక రాజ్యం, పునాదులు కలిగిన పట్టణం, దాన్ని కలుగు చేసిన వాడెవడు? ఆయన శిల్పకారుడు. భూమికి పరలోకమునకు శిల్పకారుడు ఆయన. మరి సంఘమునకు ఎవరు శిల్పకారుడు? దేవుని బిడ్డలకు శిల్పకారుడు ఎవరో దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. 3:10 త్వరగా. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదులు వేసి తిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. ఎవరు శిల్పకారుడు చెప్పాలి? ఇడ్చోండి ముగిచ్చేస్తున్నా. ఎవరు శిల్పకారుడు అంటే దైవజనుడు శిల్పకారుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన పోలికలోనికి వచ్చేంత వరకు నిన్ను చెక్కువాడు నీ శిల్పకారుడు, నీ సేవకుడు. చెక్కేటప్పుడు ఉలి దెబ్బలు పడతాయి, కొంచెం గట్టిగానే పడతాయి. కొన్నిసార్లు పడినప్పుడు మనం చాలా ఫీల్ అయిపోతాం. నా గురించి చెప్పాడు వాళ్ళ వాక్యం. నా సంగతి అంతా తెలుసు కాబట్టి ఏదన్నా ఒక్క చిన్న మాట అంటే అలిగేవాళ్ళు ఉంటారు సంఘంలో. దైవజనుని పైన తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. నేను అంటాను, అదే శిల్పంగా అదే రాయి గనక శిల్పకారునికి సహకరించకపోతే దానికి అంత రూపం వచ్చేది కానే కాదు. ఎందుకు పనికిరాని ఒక రాయి శిల్పి చేతిలో పడితే దాన్ని చక్కగా ఒక కళాఖండంగా దాన్ని చెక్కుతాడు. దాని మీద ఉలి దెబ్బలు పడతాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా.
నువ్వు సంపూర్ణులుగా సంపూర్ణ సిద్ధి పొందాలంటే దైవజనుని యొక్క చేతిలో నీవు పడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చెప్పనా, నీ సేవకుడే నిన్ను గద్దిస్తాడు, నీ సేవకుడే నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకో, నీ రక్త సంబంధులు సంతోషించరు. సేవకుడు ప్రైజ్ గాడ్ అంటాడు. హల్లెలూయా. నీకు ఉద్యోగం వచ్చిందనుకో, నీ రక్త సంబంధులు, నీ అన్న వరుస, చెల్లి వరుస, మామ వరుస వాళ్ళే అసూయ పడతారు. కానీ సేవకుడు మాత్రం చెప్పాలి, నీ సంతోషం తన సంతోషంగా మార్చుకుంటాడు, నీ ఆనందం తన ఆనందంగా మార్చుకునేవాడే దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను తిట్టింది, గద్దించింది నువ్వు గుర్తుపెట్టుకుంటావు, కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నా మాట మీకు అర్థమైందా? కాబట్టి దైవజనమా, మనం సంపూర్ణులుగా మారాలంటే ప్రభు మనలను చెక్కాలి, శిల్పకారుడు మనలను చెప్పాలి. స్తోత్రం. ఇటువంటి ఏం చేయాలి? చెక్కాలి. ఉలి దెబ్బలు పడాలి, శుద్ధి దెబ్బలు పడాలి. పడితేనే దానికి ఒక అందమైన రూపం వస్తుంది. ఒకటి, ప్రభు చెక్కమంటేనే దైవజనుడు చెక్కుతాడు. ఆమె కాబట్టి ఎలా వస్తుంది నీకు పరిపూర్ణమైన సౌందర్యం అంటే, శిల్పకారుడు నిన్ను చెక్కటాన్ని బట్టి నీకు సంపూర్ణమైన సౌందర్యం వస్తుంది. ఈ కూడికలు ఎందుకు అమ్మా? సంపూర్ణతలోనికి నువ్వు రావటానికే. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణ సిద్ధి నీవు నేను పొందటానికే. 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఆగిపోవద్దు. నీలో ప్రాణం ఉన్నంత వరకు, కర్రపట్టు నడిచేంత వరకు ప్రభు దగ్గరికి రా, సాగిపో. 2, ప్రార్థనలో పోరాడు. మోకరించి ప్రార్థన చేసేంత ఓపిక లేకపోతే కూర్చుని ప్రార్థన చేయి. అలా కూడా గోడ కానుకుని కూర్చుని ప్రార్థన చేయలేకపోతే కుర్చీలో కూర్చుని ప్రార్థన చేయి. ప్రార్థన మాత్రం మిస్ అవ్వద్దు. 3, శ్రమలలో కృంగిపోవద్దు. ఈ శ్రమలు నిన్ను సంపూర్ణునిగా చేయటానికి. నాకెందుకు వచ్చింది, నాకే బాధలు అని నువ్వు అని ఫీల్ అవ్వద్దు. ఈ శ్రమ కూడా నన్ను సంపూర్ణునిగా చేయటాకే అని నువ్వు ఫీల్ అవ్వు. 4, దైవజనుని హస్తములో నీవు ఉండు. ఆయన నిన్ను చెక్కుతాడు, ఆయన నిన్ను చక్కగా చెక్కుతాడు. తీసుకెళ్ళి ఒక శిల్పి చెక్కేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెడితే చాలామంది దానికి చాలా వెల ఇచ్చుకుంటారు. కొన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టుకుంటారు. దానికి విలువ రావాలి అంటే అది చెక్కబడాలి, అప్పుడు మురిసిపోద్ది అది. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాన్ని అందరూ ఘనపరుస్తూ ఉంటే, అందరూ దాన్ని పొగుడుతూ ఉంటే ఎంత మురిసిపోద్దో. రేపొద్దున పరలోకంకి వెళ్ళిన తర్వాత, పరలోక మహిమను మనం పొందుతున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఇంకా కొంచెం బాగా చెక్కితే బాగుండయ్యా అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి 4 అనుభవాలు మనలో ఉంటే మనం సంపూర్ణులుగా మారతాం. ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణత, యేసు క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. టోటల్గా నీవు నేను ప్రభులాగా రూపాంతరం చెందాలి. ఆయన వలె మనం మారాలి. అది రావటానికి, అంత సంపూర్ణతలోకి రావటానికి మనం ప్రయాసపడదాం, ఇంకా సిద్ధపడదాం, ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ మాటలు దేవుడు మనందరి కొరకు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ